అనుకున్నట్లుగానే చైనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా మహమ్మారి కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుంచి పుట్టిన మరో వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టేస్తోంది. కరోనాలాగే ఇది కూడా ప్రపంచంలోని ఇతర దేశాలకు చాలా త్వరగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, నెదర్లాండ్, కెనడా తదితర దేశాల్లో ఈ మహమ్మారి విజృంభించింది. తాజాగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో కూడా ప్రవేశించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధుల్ని మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేసుకునే ఈ వైరస్ బెంగళూరులో 2 పసిపిల్లలకు సోకినట్లుగా గుర్తించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. తాజాగా గుజరాత్లో కూడా ఇంకొకరికి ఇదే వైరస్ సోకినట్లుగా గుర్తించారు. దీంతో భారత వైద్య శాఖ ఎంతో అప్రమత్తమైంది. కర్ణాటకలో అయితే ఈ వైరస్కి సంబంధించి గైడ్లైన్స్ కూడా ప్రకటించారు. ఏ ప్రయాణం చేయకపోయినా ఈ చిన్నపిల్లల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే దీన్ని బట్టి ఈ వైరస్ ఇప్పటికే భారత్లో ప్రవేశించిందని చాలామంది గుర్తిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అధికారికంగా తేలిన 3 కేసులు, తెలియకుండా ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయో బయటకు రావాల్సి ఉంది. అయితే భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. చైనాలో అయితే అనధికారికంగా లెక్కల ప్రకారం 1 నెలలోనే 5% కంటే ఎక్కువ మంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారట ఈ వైరస్ వల్ల. చైనా మాత్రం అధికారికంగా ఈ విషయం పట్ల ఎటువంటి ప్రకటన చేయట్లేదు. భారత్లో ఉన్నవారు మాత్రం అతిగా భయపడాల్సిన అవసరం లేదని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఇది కేవలం ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వారిని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటుంది. అలా ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారిలో చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఉంటారు, అలాగే వృద్ధులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారు మాత్రం జాగ్రత్తగా ఉంటే ఈ వైరస్ బారిన పడకుండా సరిపోతుంది. అయితే చైనా మాత్రం ఈ వ్యాధి వల్ల ఎప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అసలు ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. చాలా వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇదైతే అంత ప్రాణాంతకమైన వ్యాధి ఏమీ కాదు, దీనిని చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. చలికాలం వల్ల సాధారణంగానే జలుబు, జ్వరం అనేవి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మనం చిన్నపిల్లల్లో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమీ ఉండవు. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో దాదాపుగా వారిని వెచ్చగా ఉంచేలా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని చన్నీళ్ళలో ఎక్కువగా తడవనివ్వకుండా, ఉదయం కానీ సాయంత్రం కానీ చలి ప్రదేశాల్లో ఎక్కువగా ఆటలాడనివ్వకుండా చూసుకుంటే వారిని కాస్తంతైనా సరే ఈ జలుబు బారి నుంచి మనం బయటపడవచ్చు. దోమల బారిన పడకుండా ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఆహార పదార్థాలను వారికి అందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇమ్యూనిటీ లోపం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా వారిని ఇప్పటి నుంచే పోషకాహారాలతో పెంచడం భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎవరింట్లో అయినా సరే చిన్నపిల్లలు, మరి నెలల్లోపు పిల్లలు ఉంటే వారిని చూడటానికి ఎవరైనా వస్తే వారికి ఖచ్చితంగా మాస్క్ని లేదా శానిటైజర్స్ని రెండింటిని ప్రొవైడ్ చేయడం అనేది నేర్చుకోవాలి. వచ్చేవాళ్ళు కూడా పిల్లల దగ్గర సందర్శించడానికి ఎవరైతే వస్తారో చుట్టాలు, బంధువులు, వారు కూడా వెంట మాస్కులు లేదా శానిటైజర్లు తీసుకుని వస్తే ఆ పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ వైరస్ సోకకుండా ఉంటుంది. ఎందుకంటే చెప్పలేం, ఆల్రెడీ ఇమ్యూనిటీ బాగా ఉండటం వల్ల ఒక వ్యక్తిలో ఉండొచ్చు ఆ వైరస్, కానీ ఆ వైరస్ ఆ వ్యక్తిని ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ఆ వైరస్ ఆ వ్యక్తి నుంచి మరో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వ్యక్తికి చేరిందంటే ఆ వ్యక్తి ఆ వైరస్ బారిన పడతాడు. దానివల్ల అతనికి కాస్త ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అందరూ శానిటైజర్స్ ని, మాస్కుల్ని ధరించడం వల్ల ఈ వైరస్ బారి నుంచి కాస్తంతైనా సరే మనం కోలుకోవచ్చు. ఎందుకంటే ఇదంత ప్రాణాంతకమైనది అయితే కాదు. కోవిడ్ లాంటి ప్రాణాంతక మహమ్మారినే మనం ఎదుర్కోగలిగాం. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.